హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే నేను వాడతాను. ఈ నెంబర్లతో కనుక ఫోన్లో వచ్చినట్లయితే తీయకండి. ప్రభుత్వం అయితే హెచ్చరిక జారీ చేసింది. మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా నేను చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆన్లైన్లో కొత్త తరహా సైబర్ నేరాల గురించి అయితే వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోందండి. అయితే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని మీకు ఈ నెంబర్ నుంచి అయితే ఇల్లీగల్ యాక్టివ్ ఉపయోగిస్తున్నారని అయితే మీ మీద యాక్షన్ తీసుకుంటున్నామంటూ సైబర్ నేరగాళ్ళు కాల్స్ చేసి బెదిరిస్తున్నారట. ప్రభుత్వ అధికారులంటూ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పమని బెదిరిస్తున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిఓటి గుర్తించిందండి. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలి అని, వారికి వ్యక్తిగత సమాచారాన్ని చెప్పవద్దని డిఓటి సూచించింది. వాట్సాప్ లేదా నార్మల్ కాల్స్తో వచ్చే +92తో వచ్చే +91 కాదండి, +92తో వచ్చిన కాల్స్ను అస్సలు లిఫ్ట్ చేయవద్దు. ఆ నెంబర్ విదేశీ సైబర్ నేరగాళ్ళు నుంచి అయితే వస్తూ ఉన్నాయని టెలికమ్యూనికేషన్ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో కాల్ చేసి మీ నెంబర్ని మిస్యూజ్ చేస్తున్నారంటూ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారట. వాటితో బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసి డబ్బులు మాయం చేస్తున్నారని డిఓటి తెలిపిందండి. ఇండియన్ ఫోన్ నెంబర్కు ముందు +91 ఉంటుంది. వేరే దేశాల నుంచి కాల్ వస్తే ఆ నెంబర్ మారుతుంది. ఒక్కో దేశానికి ఒక్కో నెంబర్ కేటాయిస్తారు. ఈ నెంబర్ స్టేటస్ తెలుసుకోవడానికి సమాచార్ సాధి గవర్నమెంట్ సైట్లో అయితే తెలుసుకోవచ్చని టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వివరించారు. సైబర్ క్రైమ్కు గురైన ఇలా మీ నెంబర్కు +91 కాకుండా వేరే నెంబర్తో కనుక ఎవరైనా కాల్ చేసి బెదిరించినా మీరు 1920 సైబర్ క్రైమ్ .gov.inలో కూడా మీరైతే కంప్లైంట్ చేయొచ్చు. ముఖ్యంగా 1920 ద్వారా అయితే ఫోన్ చేసి మీరు టోల్ ఫ్రీ నెంబర్కి కంప్లైంట్ చేయొచ్చు. ఈ విధంగా కంప్లైంట్ చేయాలని కూడా డిఓటి కోరింది. ఇక స్పామ్ కాల్స్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్లు ఉన్నాయి. ఇవి మీరు సేవ్ చేసుకునే నెంబర్స్ ఫోన్ కాల్ రింగ్ అవ్వకుండా చేస్తాయి. సో మీకు అనుమానం ఉన్న నెంబర్లను బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి +91 కాకుండా ఎటువంటి +92 కానీ అలా ఎటువంటి నెంబర్తో వచ్చినా సరే ఫోన్ తీయకండి అని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.